హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదే వచ్చేసి మన క్యాబినెట్స్ గురించి, మనం బేస్ క్యాబినెట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఏదైతే మన డీజేలో చాలా ఇంపార్టెంటో, ఎందుకనంటే డీజే అంటేనే బేసు. డీజే అనేది బేస్ కోసమే పెట్టించుకుంటారు ఎవరైనా సరే. అందుకే మనం ఈ బేస్ క్యాబినెట్ల మీద ఒక మంచి వీడియో చేద్దామన్న ఆలోచనతో నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. ఈ డీజేలో ఈ బేస్ ఏదైతే ఉందో దీంట్లో స్పీకర్స్ ఎంతైతే రోల్ ప్లే చేస్తాయో క్యాబినెట్స్ కూడా అంతే రోల్ ప్లే చేస్తాయి. మనం ఎంత మంచి స్పీకర్ వేసినా కానీ క్యాబినెట్ మంచి లేకపోతే ఖచ్చితంగా మంచి బేస్ అనేది మీరు వినలేరు. సో ఈ క్యాబినెట్స్ గురించి తెలుసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నా. ఈ టాపిక్ అనేది చాలా పెద్దది, చాలా లెంత్ అవుతుంది. ఫుల్ వీడియో మొత్తం ఒకటి వీడియోలో కవర్ చేస్తా. సో నేను ఒకే వీడియో కాకుండా పార్ట్ వీడియోలు చేస్తాను. ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీకు ఈ క్యాబినెట్స్ గురించి, బేస్ ఇట్లాంటిది వాడాలి, ఏం చేయాలి, ఏ టైప్ ఆఫ్ క్యాబినెట్ వాడాలి అనే దాని మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది. మీరు కొత్తగా డీజే సెటప్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నా, మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ వీడియో. సో వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వస్తుంది. దానివల్ల మనం ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. మన వీడియోస్ అని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి. మీలో ఎవరో ఒకరు డీజే బిజినెస్ చేసే ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో షేర్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ నాకు ఎంతో బూస్ట్ అనేది ఇస్తుంది. కొత్త వీడియోస్ చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని అనేది ఇస్తుంది అనమాట. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ వీడియో వచ్చేసి బేస్ క్యాబినెట్స్ గురించి కాబట్టి నేను దీన్ని మొత్తం మీకు ఇన్ డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మరీ క్లాస్ చెప్పినట్టు గట్టిగా ఏదో మీకు అర్థం కాని విధంగా ఏం చెప్పాను, మీకు అర్థమయ్యేటట్టే సింపుల్ వేలో చెప్తా. దానివల్ల మీకు ఈ నా వీడియో మొత్తం చూసేసరికి మీకు ఖచ్చితంగా ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుందని అనుకుంటున్నా. అదే ఆశతోటి నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోస్ అనేది చూసిన తర్వాత మీరు ఎటువంటి బేసెస్ ఏంది అనేది ఇక మీరు దున్ని పడేస్తారు. ఏది క్యాబినెట్ బెస్ట్, ఏది కథ అనేది తెలుసుకోవడానికి ముందు మనము డిఫరెంట్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాబినెట్స్ ఉన్నాయి, అసలు దేని నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం అనమాట. అట్లా అప్పుడే మీరు స్టెప్ బై స్టెప్ అనేది ఒక్కొక్క మెథడ్ ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ మనం ఏ క్యాబినెట్ బెస్ట్ అనేది తెలుసుకోవడం కంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత ఏదికి బెస్ట్ అని చెప్పేసి. ఇట్లాంటివి అన్నీ మీరు క్లియర్గా తెలుసుకుంటే మీరే మీ ఓన్గా మీరే అర్థం చేసుకోగలుగుతారు. మీ సెటప్ మీరే సెట్ చేసుకుంటారు, ఏ టైప్ ఆఫ్ క్యాబినెట్ వాడాలి ఏందనేది. ఆ క్లారిటీ అనేది నేను మీకు ఇవ్వగలుగుతా. ఎందుకనంటే ఇదే వాడరని నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా యూజ్ అవుతుంది. సో నేను మాత్రం ఒకటే చెప్పగలుగుతా, మీకు మీ సొంతంగా మీరే డిసిజన్ తీసుకునే నాలెడ్జ్ మాత్రమే నేను ఇవ్వగలుగుతాను అనమాట. ఇక అంతకుమించికి ఎవరికేం నచ్చుతో నాకేం తెలుసు అన్న, నా ప్రయత్నం నేను చేస్తా. సో ఇంకా వీడియో టాపిక్ విషయానికి వస్తే ఏంటంటే, ఈరోజు మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాబినెట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాం. అసలు క్యాబినెట్స్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ దాంట్లో ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీది, ఇంకా మెయిన్ ఇవే. మన యాక్చువల్గా ఈ క్యాబినెట్ని ఎన్క్లోజర్ అని అంటారు. స్పీకర్ ఏదైతే పెడతారో దాన్ని ఎన్క్లోజర్ అంటారు. బాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్క్లోజర్ అంటారు. ఇట్లాంటి ఎన్క్లోజర్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి సీల్డ్ ఎన్క్లోజర్, అంటే సీల్డ్ క్యాబినెట్. మీకు ఫోటోలో చూపిస్తున్నా చూడండి, ఈ టైప్లో ఉంటుంది అనమాట సీల్డ్ క్యాబినెట్స్ అనేది. అండ్ పోర్టెడ్ ఆర్ వెంటెడ్ ఎన్క్లోజర్స్, ఇది కూడా ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా ఉంటాయి. ఇది ఒక బేసిక్ డయాగ్రామ్. దీన్ని చూస్తే మీకు ఒక బేసిక్గా ఒక అవగాహన అనేది వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాండ్ పాస్ ఎన్క్లోజర్. ఇది మన ఫోటో చూపిస్తున్న విధంగా 2 చాంబర్స్ అనేవి ఉంటాయి, వెనుకలోటి ముంగలోటి. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. ఇక దాని గురించి మనం ముంగల మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు మన ఫస్ట్ విషయానికి వస్తే ఈ సీల్డ్ ఎన్క్లోజర్ అంటే ఇది ఒక సీల్డ్ క్యాబినెట్ అనమాట. దీంట్లో స్పీకర్ ఉన్నా కానీ కాయిల్ అనేది, పేపర్ అనేది కాయిల్ ఇన్ అవుట్ అవుతుంటుంది. అది ఇన్ అవుట్ అవ్వడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే వైబ్రేషన్స్ నుంచి మనకు సౌండ్స్ వస్తాయి. ఇది స్పీకర్ యొక్క మెకానిజం. ఇట్లా అయినప్పుడు ఇన్ అవుట్, ఇప్పుడు ఈ సీల్డ్ క్యాబినెట్లు ఎట్లుంటుంది అంటే, ఈ అవుట్ అయ్యే ఎయిర్ పాస్ అనేది డైరెక్ట్ ఎయిర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఏదైతే అయితే ఎయిర్ ఉంటుందో అది మనకి ఆ ఎయిర్ బయటికి రావడానికి ఎటువంటి గ్యాప్స్ ఉన్నాయన్నమాట, సీల్ అయిపోయి ఉంటుంది. దాన్ని సీల్డ్ క్యాబినెట్ అని అంటారు.
దీనివల్ల మనకి బేస్ అనేది చాలా టైట్గా పడుతుంది. మనం ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ ఇస్తామో అంతే, చాలా అంటే చాలా సేమ్ ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది. చాలా అక్యురేట్ ఉంటుంది బేస్ అనేది, చాలా టైట్ బేస్ ఉంటుంది, పంచిగా వస్తుంది బేసు. ఇవి మన డీజేలు అయితే ఎక్కువ యూజ్ చేయము ఈ టైప్ ఆఫ్ క్యాబినెట్స్, ఎందుకంటే దీనికి చాలా అక్యురేట్ ఉంటుంది, టైట్ ఉంటుంది, కానీ ఆ డీప్ బేస్ అనేది రాదనమాట, ఆ డెప్త్ అనేది రాదు, ఆ డీప్ బేస్ అనేది రాకుండా టైట్ పంచి బేస్ వస్తుంది. ఇది మనం మ్యాక్సిమము చాలా రేర్ కేసెస్లలో యూజ్ చేస్తారు, హోమ్లో ఇండోర్ పర్పస్ కార్లలో ఆడిడ యూజ్ చేస్తారు. ఇది మన డైలీ లైఫ్లో యూజ్ చేసేదైతే మీకు ఫోటోలో చూపిస్తున్న విధంగా ఇట్లాంటి కార్ సబూఫర్కి మీరు చాలా చూసుంటారు. ఇది సీల్డ్ టైప్ ఆఫ్ క్యాబినెట్ అనమాట. దీన్ని డిజైన్ చేయడం, ట్యూన్ చేయడం చాలా కాంప్లికేట్ ఏం కాదు, కొంచెం ఈజీగా ఉంటుంది. పవర్ విషయానికి వస్తే మనం దీని నుంచి బేస్ అనేది హెవీగా తీసుకురావాలంటే చాలా పెద్ద యాంప్లిఫైర్ యూజ్ చేస్తారు, పెద్ద స్పీకర్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ మన పోర్టెడ్ అండ్ బ్యాండ్ పాస్తో కంపేర్ చేస్తే దీంట్లో బేస్ అనేది, దీని అవుట్పుట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అక్యురసీ ఎక్కువ ఉంటుంది, టైట్ బేస్ అని వస్తుంది, కానీ ఈ అవుట్పుట్ ఏదైతే హెవీ అవుట్పుట్ అనేది రాదు. సో మనం దీన్ని డీజేలో మ్యాక్సిమం యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి మన పోర్టెడ్ ఆర్ వెంటెడ్. దీనికి క్యాబినెట్ వచ్చేసి ఇన్ అవుట్ అనేది ఎయిర్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది, అండ్ ఇన్ అనేది ఈ లోపలికి వెళ్ళిపోయి ఆ ఎయిర్ అనేది బయటికి ఫ్లో అవ్వడానికి దీనికి వెంట్స్ ఉంటాయి అనమాట. వెంట్స్ అంటే ఏంటి, వెంటిలేటర్ హోల్స్ అనమాట. అవి 1 లేదా 4-5 ఉండొచ్చు, మన ఇష్టం ఎన్ని ఉండొచ్చు. చాలా కంపెనీస్ ఇప్పుడు చాలా రకాల దీని నుంచి ఈ 3 టైప్స్ నుంచి డిరైవ్ చేసుకొనే ఈ ఎన్నో రకాల క్యాబినెట్స్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. ఈ ఒక్కొక్క టైప్ డెలివర్ చేస్తారు. మనం మ్యాక్సిమం మన డీజే లైఫ్లో యూజ్ చేసే క్యాబినెట్స్ అన్ని బేసిక్గా ఎక్కువగా ఈ వెంటెడ్ ఎన్క్లోజర్ టైపే ఉంటుంది. దీంట్లోనే స్కూప్ కూడా ఇది ఒక వెంటెడ్ పోర్టెడ్, ఈ వెంటెడ్ ఎన్క్లోజర్ టైపే. సింగిల్ బేస్, జేబిఎల్ అని, ఆర్సిఎఫ్ అని, అదని ఇదని చాలా ఉన్నాయి, చాలా టైప్స్. మీకు అవన్నీ తెలుసు, నేను వాటి గురించి ఏం చెప్పను. ఇప్పుడు ముందు వీడియో చెప్పుకుందాం. ఇవన్నీ దీని నుంచే వచ్చి ఉంటాయి. ఎగ్జాంపుల్గా అయితే నేను పైన చూపిస్తున్న ఫోటోల క్యాబినెట్లు దీనికి ఎగ్జాంపుల్. దీంట్లో నుంచి ఏమవుతుందంటే ఇక మీకు ఇప్పుడు చెప్పినా కదా, ఎయిర్ అనేది వెనక నుంచి వెళ్ళిపోతుంది. దీనివల్ల బేస్ అనేది కొంచెం డీప్గా పడుతుంది, అండ్ పవర్ కూడా చాలా తక్కువ తీసుకొని హెవీ బేస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే అక్యురసీ సీల్డ్ ఎన్క్లోజర్తో పోల్చుకుంటే అక్యురసీ అనేది, బేస్ అక్యురసీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, కానీ డీప్ బేస్ వస్తుంది. చాలా మనం ఆ బేస్ అనేది ఫీల్ అవుతాం అనమాట, ఆ భూమినెస్ అనేది ఫీల్ అవుతాం. అండ్ దీన్ని డిజైన్ చేయడం, ట్యూన్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడే ఏది సీల్డ్తో పోల్చుకుంటే. ఎందుకనంటే ఈ నార్మల్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇది ఒక వెంటెడ్ టైపు క్యాబినెట్. ఇది కూడా ఇక ఈ హోల్స్, ఈ దీని డెప్త్, ఇదంతా దీని మీద ఇది కొంచెం అటు ఇటుగా అయినా కానీ బేస్ అనేది ఫ్రంట్ రాకుండా రివర్స్ అవ్వడము, అక్కడ ఎక్కడో పోవడము, ఇదంతా డిఫరెంట్ అవుతుంది. చాలామంది చాలా ప్రయోగాలు చేసిన తర్వాతనే సక్సెస్ అవుతాయి. అదే మార్కెట్లోకి వస్తుంది, మనం దాంట్లో యూజ్ చేస్తుంటాం. సో ఈ క్యాబినెట్ డిజైన్ చేయడం అనేది కూడా చాలా సింపుల్, చిన్న మ్యాటర్ కాదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎన్క్లోజర్ వచ్చేసి బ్యాండ్ పాస్ ఎన్క్లోజర్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెయిన్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే మనం డీజేలో యూజ్ చేసేదైతే పోప్ LD18 బేస్, సింగిల్ బేస్ ఉంటుంది, అది పోపు 218V3 బేస్ ఉంటుంది కదా, డబల్ బేస్. అది ఇదేంటంటే బ్యాండ్ పాస్ అనమాట. రెండు ఛాంబర్లు ఉంటాయి, స్పీకర్ మధ్యలో ఫిట్ అయి ఉంటుంది, వెనుకకి ఒక ఛాంబర్ ఉంటుంది, లోపలికి ఒక ఛాంబర్ ఉంటుంది. ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది. దీనిలో 2 టైప్స్ ఉంటుంది. ఇది వెనకాల సీల్ అయ్యి ఉండి, ఎయిర్ సీల్ అయ్యి ఉండి, ముంగల మనకి వెంటెడ్, అంటే అదొక డిజైన్ ద్వారా వెళ్తుంది. ఎయిర్ డైరెక్ట్ ఎయిర్కి ఎక్స్పోజ్ కాకుండా, డైరెక్ట్ బయటికి ఎక్స్పోజ్ కాకుండా, అదొక మనం ఇచ్చిన డిజైన్ ద్వారా ఎయిర్ అనేది బయటికి వెళ్తుంది. అది బ్యాండ్ పాస్. ఇంకో సెకండ్ టైప్ ఎట్లుంటుందంటే వెనకాల కూడా సీల్డ్ కాకుండా వెనకాల కూడా మనకి వెంటనే ఉంటుంది అనమాట, ఎయిర్ ఎక్స్పోజ్ కానికి. ఇది ఇంకో రకం. నేను చెప్పినట్టు పోప్ LD18 అనేది ఇది ఫస్ట్ టైప్ అనమాట బ్యాండ్ పాస్లో. దీంట్లో వచ్చేసి దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ సీల్డ్, ఇక్కడ పాస్ వెంటెడ్ ఉండడం వల్ల మనకి కొన్ని ఫ్రీక్వెన్సీస్లో ఒక మంచి బేస్ ఫీల్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో కూడా డీప్ బేస్ వస్తుంది, హెవీ బేస్ వస్తుంది. మనం ఇచ్చిన ఇన్పుట్కి మంచి న్యాయం జరుగుతుంది అనమాట. ఇంట్లో కూడా చాలా సక్సెస్ఫుల్. మీరు పోప్ అనేది బాగా యూజ్ చేస్తారు, చాలా సక్సెస్ అయిన పోప్ మోడల్ క్యాబినెట్. అండ్ ఇంకా దీని డిజైన్ అనేది చాలా అంటే చాలా కాంప్లికేట్. సీల్డ్ అండ్ పోర్టెడ్తో పోల్చుకుంటే చాలా కాంప్లికేట్ ఉంటుంది. కానీ దీని బేస్ అయితే మనము యాక్చువల్గా పోర్టెడ్లోనే హెవీ, సింపుల్. కొంచెం దీంతో పోల్చుకుంటే పోర్టెడ్ క్యాబినెట్ సింపుల్ కాబట్టి పోర్టెడ్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇవి కొంచెం రేర్ కేసెస్. ఈ సీల్డ్ అయితే అసలే యూజ్ చేద్దాం మన డీజేలా. మనం ముందు వీడియోలలో ఈ బ్యాండ్ పాస్ అండ్ పోర్టెడ్ గురించి బాగా మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఈ 3 టైప్ ఆఫ్ ఎన్క్లోజర్స్ నుంచే ఇప్పుడు మనం వాడుతున్న బేసెస్ అన్నీ డిరైవ్ చేసి, ప్రయోగాలు చేసి ఒక సక్సెస్ఫుల్ అయిన క్యాబినెట్ని మనం మార్కెట్లో తెచ్చుకొని యూజ్ చేస్తున్నాం.
ఇంకా ముందు వీడియోలలో నేను ఇంకా ఇన్డెప్త్గా బేస్ వర్సెస్ స్కూప్ వర్సెస్ పోపు, అది వర్సెస్ ఇది, ఇట్లాంటి వీడియోస్ అన్నీ మీకు లైవ్ డెమో ఇవ్వడానికి కూడా ట్రై చేస్తా. ఇక మీరు మన వీడియోస్ అనేది చూస్తూనే ఉండండి. ఈ 3 టైప్ ఆఫ్ క్యాబినెట్ ఎన్క్లోజర్స్ నుంచే ఈ బేసెస్ అనేది రావడం అనేది జరిగింది. మనము ఇక చాలామంది ఎట్లాంటి బేస్ వాడాలి, ఎట్లాంటి క్యాబినెట్ వాడాలనే విషయం మీద చాలా కన్ఫ్యూజన్లు ఉంటారు. నేను ముందు రాబోయే వీడియోలలో ఇంకా చాలా డీటెయిల్గా మీకు ఇంకేమన్నా కంపారిజన్స్ ఏమన్నా కావాలి, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే కామెంట్లో పెట్టండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా, దాని మీద వీడియో తీస్తా. మీరు పెట్టిన కామెంట్ అనేది వ్యాలిడ్ కామెంట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా దాని మీద రెస్పాండ్ అవుతా అనమాట. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా అనమాట. మీరు నాకు ఒక మంచి టాస్క్ ఇవ్వండి, నాకు వీడియో చేయడానికి కొత్త టాపిక్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ తెలుసుగా నేను మీ డీజే ఆర్యన్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మీ ముంగల్కి వస్తా. బాయ్.